అందరికీ నమస్కారం. నేను మీ జెనికా. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ మధ్య కాలంలో ఫార్మ్ ల్యాండ్స్, ఫార్మ్ ప్లాట్స్ గురించి రకరకాల విషయాలైతే బయటకు వస్తా ఉన్నాయి. సో బాగా ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. బట్ చాలా మందికి ఇది కొనాలా వద్దా అన్న డౌట్ అయితే గట్టిగా ఉంది కదా. సో దీనికి సంబంధించి ఈ రోజు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఆయనతో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. ఓకే. సో మీరు రియల్ ఎస్టేట్లో మంచి పట్టుదల ఉన్న వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి అయితే వింటూ ఉన్నాం కదా. సో ఈ మధ్య కాలంలో చాలా వరకు కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందామని ఈరోజు అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసాం స్టూడియోకి. సో సార్, బేసిక్గా ఈ మధ్య కాలంలో మనకి ఇన్స్టాలో కానివ్వండి, నార్మల్గా సోషల్ మీడియాలో, రీల్స్లో వీటిలో ఫామ్ ల్యాండ్స్ గురించి, ఫామ్ ప్లాంట్స్ గురించి చాలా వరకు వింటూ ఉన్నాము, ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు ఇవి ఏంటి సార్? బేసిక్గా అసలు వీటిని మనం ఎలా చూడొచ్చు, ఏమనుకోవచ్చు వీటి గురించి? బేసికల్గా మనకి ఫామ్ ల్యాండ్ అనేది దానికి ఎటువంటి చట్టబద్ధమైనటువంటి అప్రూవల్ లేదమ్మా. చట్టపరంగా దానికి ఎటువంటి డిటిసిపి కాదు, హెచ్ఎండిఏ కాదు, లేకపోతే జిహెచ్ఎంసీ కాదు, ఎవరి నుంచి ఎటువంటి అప్రూవల్ లేవమ్మా. ఫస్ట్ చాలా మందికి తెలియని విషయం అది. అందరికి ఏంటంటే వాళ్ళు రకరకాల కలర్ఫుల్ బ్రోచర్స్, లేకపోతే రెడ్ శాండిల్ అని, లేకపోతే శ్రీగంధాలు, లేకపోతే ఎర్రచంద్రం అని, ఇలా ఏదో పబ్లిసిటీ చేసి వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి ఇంత ఆదాయం అంత ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు రకరకాల మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి, స్ట్రాటజీస్ ఉపయోగించి ఏదో బిజినెస్ చేస్తున్నారు. కానీ ఇవి యాక్చువల్గా ఫామ్ ల్యాండ్ ఆర్ ఫామ్ ప్లాట్ ఈస్ నథింగ్ బట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్. దానికి ఎటువంటి, అది ఒక వ్యవసాయ భూమే, దానికి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్రూవల్ కానీ ఎక్కడ, అసలు గవర్నమెంట్కి సంబంధించిన అప్రూవల్స్లో కూడా ఎక్కడ ఇది ఒక ఫామ్ ల్యాండ్, దీనికి చట్టబద్ధత కల్పించామని కానీ ఎక్కడా లేదు. సో ఫస్ట్ ఇదైతే క్లారిటీ తీసుకోండి. ఓకే. సో స్పెసిఫిక్ గా అయితే ఏం లేదు, నార్మల్ గానే ఉంది. బట్ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు జస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అంతేనమ్మా. వ్యవసాయ భూమిని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒక డిటిసిపి కానీ హెచ్ఎండి ఇట్లా అప్రూవల్స్కి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు, ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని దానికి నాలా ఫీజులు కట్టి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ కింద దానికి కన్వర్షన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ యాజ్ పర్ డిటిసిపి ఏరియా కిందకి వస్తే డిటిసిపి, హెచ్ఎండిఏలో పరిధిలోకి వస్తే హెచ్ఎండిఏ నుంచి మనం అప్రూవల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆ ప్రకారం సెట్ బ్యాక్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఎంత పర్సంటేజ్ వదలాలో అవన్నీ వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం మనం అవన్నీ వదిలేసి ప్లాటింగ్ చేయాలన్నమాట. ఎగ్జిస్టింగ్ రోడ్స్ని కరెక్ట్ చేస్తూ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో అప్పుడే మనకు అప్రూవల్ వస్తుంది. అయితే ఇవన్నీ లేకుండా జస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నావా, సో దాన్ని వీళ్ళకి నచ్చినట్టు ఒక ఇన్ని ప్లాట్ల కింద డివైడ్ చేసుకోవడం, అక్కడ ఏదో కొంతమంది ఏమో ఇంకా ఆకర్షణీయంగా ఒక 2-3 బెడ్రూమ్ ఫామ్ హౌస్ లాంటిది ఒక స్విమ్మింగ్ పూల్ కడతాం, మీరు ఎప్పుడన్నా ఈ ఫామ్కి వచ్చినప్పుడు వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటాం. ఇలా రకరకాల స్కిల్స్, రకరకాల స్ట్రాటజీస్. కొంతమంది లాంగ్ టర్మ్లో ఇంత ఇన్కమ్ వస్తుంది, దీని మీద అంత మిగులుతాయి. కొంతమంది ఏమో తోటలు పెడుతున్నాం, పళ్ళ తోటలు పెడుతున్నాం, ఇలా రకరకాల స్ట్రాటజీలు ఉపయోగించి వాటిని అమ్ముతున్నారు. కానీ బేసికల్గా వాళ్ళు ఏంటంటే ఒక రా ప్రోడక్ట్ని ప్లాట్స్ కింద వాళ్ళకి నచ్చిన విధంగా వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన విధంగా డివైడ్ చేసుకొని, కొంతమంది తెలంగాణలో అయితే గుంటల్లో అమ్ముతున్నారు, ఆంధ్రాలో అయితే సెంట్ల కింద అమ్ముతున్నారు, అలా అమ్ముతున్నారు అమ్మ. ఓకే. అండ్ ఫామ్ ల్యాండ్స్ అనే పేరు బాగా హైలైట్ అవుతుంది కదా సార్, ఎందుకు ఈ పేరు వచ్చింది? అది పబ్లిక్ కి తెలియనప్పుడు వీళ్ళు కొత్త పేరు తీసుకొస్తారు. ఇంతకుముందు ఎటువంటి అప్రూవల్ లేనాటికి జీపీ లేఅవుట్లు అనేవాళ్ళు. జీపీ అనేది ఏంటి అనేది ఈ రోజుకి చాలా మందికి తెలియదు. ఇప్పుడు అడుగుతారు, సార్ అప్పట్లో జీపీ లేఅవుట్ అనేది ఉండేదంట కదండి, నేను జీపీ లేఅవుట్ అప్రూవల్ ప్రకారం కొనుక్కున్నాను సార్ ప్లాట్ అంటారు. అసలు జీపీ అంటే ఏంటి సార్ అని అడిగితే వాళ్ళకి తెలియదు పాపం. అంటే వీళ్ళు చేసే మోసాల్లో వాళ్ళందరూ బాధితులే. జీపీ అంటే గ్రామ పంచాయతీ అమ్మ. అంటే గ్రామ పంచాయతీకి అసలు ఒక లేఅవుట్కి అప్రూవల్ స్పెసిఫిక్గా ఇచ్చే పర్మిషన్స్ అలాంటివి ఏం లేవమ్మా. కాకపోతే గ్రామ పంచాయతీని కూడా డిటిసిపి కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు వీటిల్లో, ఈ మార్టిగేజెస్ కానివ్వండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ వెంచర్లో వచ్చే రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీకి ఎందుకు వెళ్ళిపోతాయి. ఫ్యూచర్లో వాటిని మెయింటైన్ చేయాల్సింది, ఆ రోడ్లు కొత్త ఏమైనా దెబ్బతిన్నా బాగు చేయాల్సింది వాళ్ళు కాబట్టి. సో ఆ ప్రకారం వాళ్ళకి రైట్స్ ఉంటాయి. కానీ గ్రామ పంచాయతీ స్పెసిఫిక్గా లేఅవుట్ పర్మిషన్లు ఇవ్వటాలు, దానికి ఒక అప్రూవల్, దానికి ఒక చట్టబద్ధత అయితే ఎక్కడా లేదు. సో ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇట్లా వాళ్ళకు ఊరక లేఅవుట్ వేసినప్పుడు మరి లోకల్ వాళ్ళు వచ్చి అడుగుతారు కదా సర్పంచ్ కానీ వీళ్ళందరూ. సో వాళ్ళకి ఏదో మభ్యపెట్టి వాళ్ళకి ఏదో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి దానికి గ్రామ పంచాయతీ నుంచి మేము ఆమోదం పొందాం అని చెప్పి ఊరక గ్రామ పంచాయతీ లేఅవుట్ అని ఒక పేపర్ మీద రాసుకొని కింద సర్పంచ్తో సంతకం పెట్టి వీళ్ళకి నచ్చిన విధంగా ప్లాట్లని చేసుకొని అమ్మేసుకునేవాళ్ళు. దానికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఈ రోజు అందరూ ఎల్ఆర్ఎస్లు కట్టుకునే ప్లాట్స్ అన్నీ కూడా అవేనమ్మా. ఎందుకంటే వాటికి ఎటువంటి అప్రూవల్ లేదు. మీరు ఇంతకుముందు కన్వర్షన్ చేయలేదు, డిటిసిపి కానీ హెచ్ఎండి కానీ ఏ అప్రూవల్ లేదు. సో కంపల్సరీ ఈరోజు అలాంటి అన్అప్రూవ్డ్ వాటిలో కొనుక్కుంటే వాటిని మనం సేఫ్ గార్డ్ చేసుకోవటం ఒక ప్రాబ్లం అయితే,
ఫ్యూచర్లో మళ్ళీ మనం కంపల్సరీ ఎల్ఆర్ఎస్ చేసుకోవాలి. హాయ్ వీవర్స్, మీరు ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే వ్యవసాయ భూములు, లేదు ఇళ్ల స్థలాలు, ఓపెన్ ప్లాట్స్, లేదు హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ విల్లాస్ ఆర్ అపార్ట్మెంట్స్, లేదు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ ఏది ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా కూడా ఎనీథింగ్ రిలేటెడ్ టు ల్యాండ్స్, మీకు ఎటువంటి సూచనలు సలహాలు కావాలన్నా, ఏమన్నా సందేహాలు ఉన్నా, లేదు ఈవెన్ మీకు ఈ ల్యాండ్స్కి మీరు కొనుక్కోబోయే ఒక ప్రాపర్టీకి సంబంధించి ఆ ప్రాపర్టీ గురించినటువంటి హిస్టరీ, లీగల్ ఒపీనియన్ లాగా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నన్ను పర్సనల్గా కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ ఇస్తాను. నా నెంబర్ 9966 212 888. ఓకే, థ్యాంక్ యూ.